views concept, views and sub-queries concept we are discussing. So, first of all, we will summarize at once. Later, we will discuss on today's our agenda. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని గురించి నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈరోజు సెషన్లో నేనేం చేస్తానంటే హార్డ్లీ ఒక 5 to 10 minutes అనేది ఎక్స్ట్రా అయినా సరే తీసుకొని వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్ మనం ఏం చేసామంటే ఏమైతే మనం నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ దానితో పాటు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ని మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో కంప్లీట్ అనేది చేసేద్దాం. టుమారో సెషన్ నుండి మనం ఏం చేద్దామంటే అందరికీ తెలుసు కదా, టుమారో సెషన్ నుండి మనం ఏం చేస్తున్నామంటే మనందరం కూడా పైథాన్ లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. టుమారో 6 to 7 అనే సెషన్ అనేది మీ అందరికీ ఏం జరుగుతుందంటే పైథాన్ అనే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, వాట్ ఎవర్ గా మనం ప్రాక్టీస్ చేసే సినారియోస్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే సాయంత్రం 8:20 నుండి 9 సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ ఎస్క్యూఎల్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఏం చేద్దామంటే ఇంకొక హార్డ్లీ ఒక 20 to 30 days మనం ఏం చేద్దామంటే రివిజన్ అనేది ఏర్పాటు చేసేసుకొని ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ అనేది తీసేసుకుంటామని చెప్పుకున్నాం కదా. ఆ హాస్పిటల్ ప్రాజెక్ట్ మీద మనం ఏం చేద్దామంటే లాస్ట్ టైం ఎలా అయితే మనం HTML CSS అనేది నేర్చుకున్నామో దానికంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా మనం ఏం చేద్దామంటే ఈ SQL అనే కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేద్దాం. ఎవరైతే కాన్సెప్ట్స్ మొత్తం గన్ షాట్గా చెప్పేంత వరకు మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ అవుతూనే ఉందాం అనమాట. ఓకేనా, ఓకే డన్. టుడే మన యొక్క ఎజెండా ఏంటిది అంటే మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేసామంటే వ్యూస్ అంటే ఏంటి, ఆ వ్యూస్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము అనే వాటిని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈ వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది అనేది కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఏంటిదంటే సబ్ క్వైరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ సబ్ క్వైరీస్ అంటే ఏంటిది, ఆ సబ్ క్వైరీస్ని క్రియేట్ చేయడం ఎలా, వాటిల్లో మనం డిఫరెంట్ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాం సబ్ క్వైరీస్ మీద, వాటిని ఎలా అప్లై చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. అలానే మనం ఏం చేస్తామంటే ప్రతి క్వైరీ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పాసిబుల్గా కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తాం. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే వాటన్నిటిని కూడా అచీవ్ చేసేసేసి ఈ రోజు సెషన్ని నీట్గా కంప్లీట్ చేయడం అనేది చేసేద్దాం. దీంతో మనకి ఏమవుతుందంటే వ్యూస్ అండ్ సబ్ క్వైరీస్ మొత్తం కూడా మీ అందరికీ రావడం అనేది జరుగుతుంది అనమాట. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే ఏమైతే నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా, ఓకే డన్. అందుకోసం నేనేం చేస్తున్నానంటే పెయింట్ అనే దాన్ని తీసుకుంటున్నాను. పెయింట్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే డన్. ఈ ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఏం కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశాం నాన్న? వ్యూ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. వ్యూ అంటే ఏంటిది, వ్యూ అంటే ఏమని చెప్పాను మీ అందరికీ కూడా, మనం బేసికల్గా మనం ఏం చేసామంటే మన దగ్గర ఏముంది, డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్లో నుండి డేటాని మనం ఏం చేసాము రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే డేటాబేస్ నుండి డేటా అనేది ఏం చేస్తున్నాము రిట్రీవ్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు కదా, తెచ్చుకోవడం. అంటే ఒక డేటాబేస్లో మనకు కావాల్సిన డేటా బోల్డ్ అంత డేటా పెడతాం కదా, వాటిల్లో మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాము మీ అందరికీ తెలుసు కదా, SQL యూజ్ చేసి మనం ఏం చేస్తే క్వైరీస్ అనేవి చేస్తాం అనమాట. అంటే ఓకే డన్. ఇప్పుడు దాకా మీ అందరికీ ఏం అర్థమైంది, ఒక డేటాబేస్లో డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే SQL క్వైరీస్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ క్వైరీస్కి మనం ఏం చేసామంటే ఈ క్వైరీస్కి ఒక నేమ్ అనేది ఏం చేసామంటే అసైన్ చేయడం అనేది చేసామన్నమాట. మనం ఒక క్వైరీకి ఒక పేరు పెట్టడాన్ని ఏమని పిలుస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తామని చెప్పుకున్నాము, వ్యూ అంటారని చెప్పుకున్నాం. అంటే ఏంటిది అనేది మీ అందరికి అర్థమైందా? అంటే SQL మనం డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి బేసికల్గా మనం క్వైరీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి డేటాని రిట్రీవ్ చేసుకుంటాం.
మనం రాసే క్వైరీస్కి ఒక నేమ్ అనేది అసైన్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటామంటే వ్యూ అని పిలుస్తామని చెప్పుకున్నాం. అది ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా వ్యూస్ క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఎలా చేసాము ఏంది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. దానికోసం నేనేం చేశాను అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్నాను. ఓకేనా? మన సర్వర్లోకి వెళ్దాం. ఓకేనా? ఈ సర్వర్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే మనం ఏం చేసేసాము, ఈ కాన్సెప్ట్ అంతా వ్యూ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనం ఏం చేసేసాము, మన డేటాబేస్లో మనం ఏం చేసాము, ఒక టేబుల్ని క్రియేట్ చేసేసుకున్నాను కదా. ఓకే, 1 సెకండ్, ద సర్వర్ ఈజ్ స్టిల్ లోడింగ్. ఓకే, మనం ఏం చేసాం, ఇక్కడ బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి కదా మన డేటాబేస్లో. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక థింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నానంటే ఒక డేటాబేస్ ఉంది, అంటే మనకి డేటాబేస్ అనుకున్నాం కదా దీంట్లో ఏమైనా బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్లో నేనేం చేద్దామంటే ఒక టేబుల్ తీసుకున్నాను. సెలెక్ట్ స్టార్ అంటే తెలుసు కదా మీ అందరికి, స్టార్ అంటే ఏంటి, మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఒక టేబుల్ లోపల ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలని స్టార్ అని పెట్టాం. తర్వాత ఏం చేసాం, ఫ్రమ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చెప్తున్నాం. ఏ టేబుల్ నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాము, యూజర్ అనే టేబుల్ నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇలా క్వైరీ క్రియేట్ చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే యూజర్ అనే టేబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకొని రావడం అనేది జరిగింది. ఆ యూజర్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూడు, ఐడి అనే ఒక కాలం ఉంది, నేమ్ అనే ఒక కాలం ఉంది, ఏజ్ అనే మరొక కాలం ఉంది, జెండర్ అనే ఒక కాలం ఉంది, ఫోన్ నెంబర్ అనే ఒక కాలం ఉంది, అడ్రస్ అనే ఒక కాలం ఉంది, పిన్ కోడ్ అని మరొక కాలం ఉంది. అంటే మనకి ఈ యూజర్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్లో ఉన్న డేటా మొత్తం కూడా మనకి ఏమైందంటే చూడండి, ఇక్కడికి వెళ్ళి చూడండి, ఆ కాలమ్స్ అన్నిటికీ రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తం కూడా మనకు రావడం అనేది జరిగింది. అలా కాకుండా నేనేం కావాలనుకున్నా అంటే నాకు అంత వద్దు, కొంత డేటా మాత్రమే కావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, ఇక్కడ స్టార్ తీసేసేసి ఐడి అని పెట్టాను. అంటే ఐడి అనే కాలం కావాలి, నేమ్ అంటే యూజర్ అనే టేబుల్లో ఉన్న నేమ్ అనే కాలంలో ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా కావాలి అనుకున్నాను. అలానే ఏజ్ అనే కాలంలో ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా కావాలనుకున్నాను. ఇంకా తర్వాత నేను ఏమనుకున్నా అంటే జెండర్ అనుకున్నాను. జెండర్ అనే టేబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం కావాలనుకున్నాను. అలానే ఇంకోటి ఏం తీసుకున్నా అంటే పిన్ కోడ్ అని తీసుకున్నాను. ఈ పిన్ కోడ్ అని రాశాను. అంటే నాకు యూజర్ అనే టేబుల్లో ఉన్న అన్ని డేటా కాకుండా ఓన్లీ నేను సెలెక్ట్ చేసుకున్న ఈ కాలమ్స్లో ఉన్న డేటా మాత్రమే కావాలి అనుకున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేశాను, ఆ కాలమ్స్ బట్టికే పెట్టేసేసి నేను క్వైరీని ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, నాకు ఇందాకైతే చూడు అన్ని కాలమ్స్ వచ్చినాయి. స్టార్ పెట్టినప్పుడు ఏమైంది, యూజర్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్కి రిలేటెడ్ డేటా వచ్చింది. ఆ స్టార్ తీసేసి నేనేం చేసేసాను, పర్టికులర్గా సెలెక్టెడ్గా కొన్ని కాలమ్స్ పెట్టాను. అప్పుడు ఏమైంది, యూజర్ టేబుల్లో ఉన్న అన్ని డేటా రాకుండా నాకు లిమిటెడ్ ఆఫ్ డేటా మాత్రమే రావడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారని చెప్పుకున్నాం మనం, ఇలా చేయడాన్ని ఏమంటారు ఎస్క్యూఎల్లో ఏమంటారని చెప్పుకున్నాం నాన్న వసంత, ఏమని చెప్పుకున్నాము, క్వైరీస్ అంటారని చెప్పుకున్నాం కదా. ఇలా చేయడాన్ని ఏమంటారంటే క్వైరీస్ అంటాం. ఈ క్వైరీకి ఒక పేరు అనేది పెట్టుకుందాం అనుకున్నాం. ఎలా అంటే మనకి ఇక్కడ కాలమ్స్ అన్నిటికీ ఈ లోపల ఉన్న డేటా మొత్తానికి కూడా ఏం చేసామంటే ఒక నేమ్ పెట్టుకున్నాం, టేబుల్ నేమ్ పెట్టుకున్నట్లు. అలానే మనం ఇక్కడ క్రియేట్ చేసుకునే ఈ క్వైరీకి ఒక పేరుని పెట్టడాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారన్నమాట. అంటే వ్యూస్ అని పిలుస్తాం. వ్యూ అనగానే మీరందరూ గుర్తుకు వచ్చేయాలంటే వ్యూ అంటే ఏంటంటే అసైనింగ్ నేమ్ టు ద ఎస్క్యూఎల్ క్వైరీ. అంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీకి నేమ్ని అసైన్ చేయడాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తారని మీ అందరికీ అర్థమైపోయింది. ఓకేనా? ఓకేనా. ఈ వ్యూ అనేది క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఆ వ్యూ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే మనం ఏదైతే క్వైరీ ఉందో ఈ క్వైరీ మొత్తాన్ని ఏం చేసుకున్నాను, కంట్రోల్ ఎక్స్ చేశాను, అంటే కాపీ చేసేసుకున్నాను, కట్ చేసేసాను. అంటే ఏ క్వైరీకి అయితే మనం పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ పేరు పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే వ్యూ అని పిలుస్తాం. వ్యూ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే మనం రాసే క్వైరీ నుంచి
దానిపైన మనం ఏం చేయాలంటే ఒక సింటాక్ అనేది చేయాలి. ఎందుకు సింటాక్ వాడతాము? మనం చేసే ప్రతి ఆపరేషన్ కూడా కంప్యూటర్కి అర్థం కావాలి అంటే మనం ఏ లాంగ్వేజ్ అయితే వాడుతున్నామో ఆ లాంగ్వేజీలో ఉన్న సింటాక్, ఆ లాంగ్వేజీలో రూల్స్ ఆధారంగా చేసుకొని మనం కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. అలా అర్థమయ్యేలా చెప్పడాన్ని ఏమంటారంటే సింటాక్ అంటారు. మనం ఎస్క్యూఎల్ అనేది వాడుతున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ సింటాక్ అనే దాన్ని కరెక్ట్గా కనుక మనం చెప్పామనుకో అప్పుడు కంప్యూటర్ అనేది ఏమవుతుందంటే కరెక్ట్గా అర్థం చేసుకొని మనం చెప్పే డేటాకి ఏం చేస్తుందంటే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సింటాక్ అనేది తప్పుగా రాసామో కంప్యూటర్ అర్థం చేసుకోవడం అనేది చెయ్యదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాపర్ ఆన్సర్ అనేది రాదనమాట. ఓకేనా? అందుకొని ఇప్పుడు నేనేం చేశాను, నా క్వైరీకి ఒక పేరు పెట్టాలంటే వ్యూ అంటారని చెప్పాను. ఆ వ్యూ క్రియేట్ చేయాలంటే దాని సింటాక్ మీ అందరికీ తెలుసు కదా. ఏంటిది నాన్న హర్ష, సింటాక్ చెప్పగలవా? ఏమని చెప్తాము? క్రియేట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తాం, వ్యూ అని పెట్టేసేసి తర్వాత ఏం పెడతాము, మనం ఏ క్వైరీకి అయితే నేమ్ పెడదాం అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. మనం పెడదాం అనుకుంటున్న నేమ్ ఏంటి, యూజర్ అండర్స్కోర్ బేస్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక నేమ్ పెడదాం అనుకున్నాం, పెట్టేశాను. ఇక్కడతో అయిపోలేదన్నమాట. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఏఎస్ అలియాస్ అంటారు, అలియాస్ అని చెప్పేసేసి దాని తర్వాత మనం ఏదైతే ఏ క్వైరీకి అయితే నేమ్ పెడదాం అనుకుంటున్నామో ఆ క్వైరీ మొత్తం కూడా ఏం చేయాలంటే కింద ప్లేస్ చేయడం అనేది చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం యాస్ తర్వాత రాసిన క్వైరీ ఏదైతే ఉందో ఆ క్వైరీకి ఏమవుతుందంటే ఈ పేరు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఎస్టర్డే సెషన్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? క్వైరీ వ్యూ అంటే మీ అందరికి అర్థమైందా? వ్యూ అంటే ఏమర్థమైంది మీకు? ఏదైనా మనం ఎస్క్యూఎల్లో క్వైరీస్ అనేవి రాస్తాము, ఆ క్వైరీస్ ని ఏం చేసేసామంటే ఒక నేమ్ అనేది అసైన్ చేయడాన్ని ఏమంటారంటే వ్యూ అంటారు అని మీ అందరికీ గుర్తొచ్చేసేసింది. ఓకేనా? అలానే ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, అసలు ఈ వ్యూస్ అనే వాటిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు సార్, మాకు అర్థం కావట్లేదు అని మనందరికీ డౌట్ వచ్చింది అనమాట. ఈ వ్యూ అనే దాన్ని అసలు నేను ఎందుకు క్రియేట్ చేశాను, వ్యూ అంటే మీ అందరికి తెలుసు కదా అనే దాన్ని చూద్దాం. ఏంటిది అంటే వ్యూ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేసాము అంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే కామన్ టాస్క్స్ అంటే కామన్ గా మనం ఏం చేస్తున్నామంటే కామన్ గా రెగ్యులర్ గా రిపీట్ చేసే టాస్క్స్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి అనమాట మనకి. అంటే కామన్ టాస్క్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. టాస్క్స్ అంటే ఇప్పుడు పొద్దున్నే మా వసంత్ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పొద్దున్నే నిద్రలేసింది అనుకో, వాళ్ళ అమ్మ వచ్చేసి రోజు అమ్మ పొద్దున్నే బ్రష్ చేయాలమ్మా, తర్వాత బాత్ చేయాలమ్మా, తర్వాత అన్ని కంప్లీట్ చేసుకొని టిఫిన్ తినాలమ్మా అని రోజు వచ్చి చెప్పదు కదా. అంటే చిన్నప్పుడు ఎప్పుడు నేర్పింది అనమాట. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది, రోజు వేకప్ అవ్వగానే ఏం చేయాలి, రోజు ఆ యాక్టివిటీస్ అన్ని చేయాలి కదా. అలానే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ఏమవుతుంది అంటే రోజు కూడా బోలెడని అంటే ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఒకళ్ళు ఏమంటారంటే టికెట్స్ అంటారు, ఒకళ్ళు ఏమంటారంటే టాస్క్స్ అంటారు. అంటే టాస్క్ అన్నా టికెట్ అన్నా రెండింటి మీనింగ్ ఒకటే అనమాట. కాకపోతే డొమైన్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫుల్ స్టాక్ డెవలపర్స్ అందరూ చేసేదాన్ని ఏమంటారంటే టికెట్ సొల్యూషన్ అంటారు, లేదా టాస్క్ సొల్యూషన్ అని పిలుస్తారు అనమాట. ఆ రెండిట్లో ఏ నేమ్ పిలిచినా కానీ రెండు ఒకటే అవుతుంది అనమాట. అంటే మనం రోజు ఇప్పుడు ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనేవి మనకు రోజు ఏమవుతాయి అంటే మన మేనేజర్ అసైన్ చేస్తూ ఉంటాడు. ఆ టికెట్స్ అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే సాల్వింగ్ అనేది చేసేస్తే ఆ టికెట్స్ అన్ని కూడా రెక్టిఫై అవుతూ ఉంటాయి అనమాట. అలా చేసేటప్పుడు మనకి రోజు కూడా సేమ్ టైప్ ఆఫ్ టాస్క్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ ఇష్యూసే కనుక వస్తున్నాయి అనుకో, అలాంటి ఇష్యూస్ అన్నిటి కోసం మనం లార్జ్ నెంబర్ ఆఫ్ టైం స్పెండ్ చేయకుండా సేమ్ టైప్ ఆఫ్ ఇష్యూసే వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా విత్ ఇన్ ద సెకండ్స్ లోనే ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాటి కోసం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. వ్యూ అనేది ఏం చేస్తాము, మనకు ఒకే క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్కి ఎప్పుడు కూడా అదే ఆన్సర్ రాయాలనుకో మనం ఏం చేస్తాము, పద్దాకులు పెన్ను పేపర్ పెట్టి గంటలు అదే రాయాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి రాసేసేసి దానికి ఒక నేమ్ పెట్టేసి పక్కన పెట్టేసాం అనుకో
సేమ్ టాస్క్ రాగానే ఆ నేమ్ తీసుకొచ్చేసి మనం ఏం చేస్తాము, అక్కడ పేస్ట్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే మన టాస్క్ కి ఈజీగా రెక్టిఫికేషన్ అనేది జరిగిపోయింది అనమాట. అంటే మనం వ్యూస్ అనే వాటిని ఎందుకు యూజ్ చేస్తాము, కామన్ గా వచ్చే టాస్క్స్ ని ఇంకొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీకి వ్యూ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, ఈ వ్యూ అనే దాన్ని పర్ఫామ్ చేయాలంటే ఎలా పర్ఫామ్ చేస్తాం అనే దాన్ని కూడా చూద్దాం. ఓకేనా, నాకు రెగ్యులర్ గా వచ్చే టాస్క్ ఏంటంటే ఒక చిన్న టికెట్ అనేది తీసుకున్నాను. ఒక టాస్క్ ఏంటిది, నా టాస్క్ నాకు రెగ్యులర్ గా ఒక టాస్క్ వచ్చింది అనమాట. ఏం టాస్క్ వచ్చింది, నీ దగ్గర డేటాబేస్ ఉందిరా, ఆ డేటాబేస్ లో నుండి నాకు యూజర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ యూజర్ అనే టేబుల్లో నాకు ఏం కావాలంటే ఐడి అనే కాలము, నేమ్ అనే కాలము, ఏజ్ అనే కాలము, జెండర్ అనే కాలము, పిన్ కోడ్ అనే కాలంలో ఉన్న డీటెయిల్స్ మొత్తం తీసుకురారా బాబు అని చెప్పింది అనమాట. అవునా కదా, ఇది నాకు రెగ్యులర్ గా వచ్చే టాస్క్. ఈ టాస్క్ రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఈ టాస్క్ నేను సాల్వ్ చేయాలంటే ప్రతిరోజు వస్తుంది కాబట్టి దానికోసం గంటలు గంటలు నేను టైం స్పెండ్ చేయవసరం లేదు కదా. అందుకోసం నేను ఏం చేశాను, రెగ్యులర్ గా వచ్చే టాస్క్ ఇది కాబట్టి దీనికి ఏం చేశానంటే ఇందాక ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. ఈ వ్యూను యూజ్ చేసేసి మనకి ఇలా రెగ్యులర్ గా వచ్చే టాస్క్ ని ఎలా అచీవ్ అనేది చేస్తాం అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఓకేనా, ఎలా చేస్తున్నాం అంటే ఓకేనా, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే క్వైరీ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకున్నాను. ఓకేనా, ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకేనా, మన డేటాలో ఏమైంది అంటే మొత్తం కూడా ఏమైందంటే రీస్టార్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. 1 second, server is loading. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా డేటాబేస్లో రెగ్యులర్గా వచ్చే టాస్క్ ఏమని చెప్పుకున్నాను, ఇది అన్నాను కదా, ఈ యూజర్కి సంబంధించిన డేటా అనేది నాకు కావాలి అనుకున్నాను. దానికోసం నేనేం చేసింటే ఒక వ్యూ అనేది క్రియేట్ చేశాను. హౌ మనం ఆ వ్యూని ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. అలా వ్యూని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సింటాక్ సెలెక్ట్ అని రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, మీ అందరికి తెలుసు కదా, చెప్పాలి నాకు రిట్రీవ్ చేసుకునే సింటాక్ స్టార్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి, హర్ష ఏం చేయాలి నాన్న, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము, టేబుల్ నేమ్ అని ఇస్తాం, లేకపోతే మనం ఇందాక చేసుకున్న వ్యూ నేమ్ కనుక ఇచ్చేసేసి ఒక సెమీ కాలం పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు ఏమైందో చూడు. ఏమైంది, నేను ఇందాకైతే నేనేం చేశాను, ఆ కాలమ్స్ అన్నీ రాయాలి, అవన్నీ ఇవ్వకుండా నేనేం చేశాను, జస్ట్ ఏదైతే వ్యూ పెట్టుకున్నానో ఆ వ్యూ ఒక్క నేమ్ కనుక ఇచ్చేసేసి నేనేం చేశానంటే నా డేటాబేస్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఇలా తెచ్చుకోవడం అనేది ఎలా చేయవచ్చు అనే దాని మీద మనం ఏం చేసామంటే బోల్డ్ అంతా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇక్కడ దాకా చెప్పిన సెషన్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీ హ్యావ్? నో సార్. అందరికి అర్థమైనట్టేనా? నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామా. అలానే మనం ఏం చేసామంటే మనం బేసికల్గా మనం ఏం చేసామంటే ప్రీవియస్లో మనకి ఏం చేసామంటే మనకి ఒక డేటాబేస్ కనుక ఉంటే ఆ డేటాబేస్లో టేబుల్ కనుక ఉంటే దానిలో మనకు కావాల్సిన డేటా అనేది తెచ్చుకోవాలంటే స్పెసిఫిక్గా మనకు కావాల్సిన డేటా తెచ్చుకోవాలంటే మనం ఏం చేసామంటే వేర్ అనే ఒక క్లాజ్ని వాడాం. అలానే ఈ వేర్ అనే క్లాజ్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న వ్యూస్ మీద కూడా అప్లై చేయొచ్చా లేదా అనేది చూద్దాం. అలా అప్లై చేయొచ్చా లేదా చూడాలి అంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ మనకి యూజర్ అండర్స్కోర్ బేస్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక వ్యూ క్రియేట్ అయింది కదా. ఈ వ్యూలో నాకు ఏముంది అంటే బోల్డ్ అంత డేటా ఉందన్నమాట. ఈ బోల్డ్ అంత డేటాలో నాకు ఏముంది అంటే నాకు ఒక కండిషన్ తీసుకుందాం అనుకున్నాను, వేర్ అని పెట్టుకున్నాను. ఏం కావాలనుకున్నాను అంటే నాకు దీంట్లో బోల్డ్ అంత మంది ఉన్నారన్నమాట. వాళ్ళల్లో నాకు ఏం కావాలంటే మేల్ జెండర్ అనేది ఎవరైతే మేల్స్ ఉన్నారో మేల్ ఫీమేల్ అనే జెండర్ వాళ్ళు ఉన్నారు. నాకు వాళ్ళందరూ కాకుండా నాకు ఏం కావాలనుకున్నా అంటే జస్ట్ అబ్బాయి యొక్క డేటా మాత్రమే నాకు కావాలనుకున్నాను. అలా కావాలి అంటే మనం ఏం చేస్తాము, ఈ వ్యూలోకి వెళ్ళి మనం ఏం చేసామంటే జెండర్ అని రాసేసేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి మనకేం కావాలి డబుల్ కోట్స్ పెట్టేసి నేనేం చేశానంటే మెయిల్ అని రాసేసాను. రాసేసి నేనేం చేశానంటే ఒక సెమీ కాల్ని ఇచ్చేసాను. ఇచ్చేసి ప్లే రౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, నా డేటాలో ఎవరైతే మెయిల్ ఉన్నారో ఆ మెయిల్ యొక్క డేటా మొత్తం కూడా ఇలా ఇలా మనకు కావాల్సిన ఏదైతే ఉందో వ్యూ
ఆ వ్యూని బేస్ చేసుకుని ఆ వ్యూలో ఉన్న డీటెయిల్స్ మీద మనం ఏం చేయొచ్చు అంటే ఇలా వేర్ అనే క్లాజ్ని కూడా అప్లై చేయొచ్చు. లేదు అనుకో ఇంకొకటి కూడా చేయొచ్చు కదా. ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు, ఏజ్ అనే కాలం ఉంది. ఏజ్ ఎవరైతే 40 కంటే తక్కువ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశాను, ఏజ్ <30 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది, దాని మీనింగ్ ఏంది, 30 ఏళ్ల కంటే తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ వచ్చేసింది. అంటే మనం ఏం చేసాము, స్పెసిఫిక్గా నాకు ఏ డేటా అయితే కావాలో ఆ డేటా అనేది మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, వేరనే ఒక క్లాజ్ని యూజ్ చేసి మనకు కావాల్సిన డేటాని మాత్రమే ఏం చేయొచ్చు అంటే స్పెసిఫిక్ కండిషన్లో ఉన్న డేటాని మాత్రమే ఇలా రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేసాం, వేరనే క్లాజ్ను వాడాం. ఇలా వాడడంలో మీ అందరికి కూడా తెలుసు కదా. అంటే మనం ఏం చేసేసాం ఇప్పుడు దాకా, వ్యూ అంటే ఏందో చెప్పాను, ఆ వ్యూని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, వ్యూని యూజ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా చెప్పాను. అలానే ఈ వ్యూ మీద మనం ఏం చేసేసాము, ఒక వేర్ అనే కండిషన్ అప్లై చేయడం ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఇంకొక కండిషన్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది ఆ కండిషను, ఇక్కడ మనకున్న డేటా ఉంది చూడు, ఏజ్ అనే క్యారెక్టర్ ఉంది కదా, ఏజ్ అనే కాలము. ఆ కాలంలో ఏజ్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడు, 20, 20, 13, 12, 23, 15 ఇట్లా ఉంది. అంటే అక్కడ ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు ఎలా ఉందంటే ఇర్రెగ్యులర్గా ఉంది. దీన్ని ఇర్రెగ్యులర్ అంటారు అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. దాన్ని ఏమంటారు, ర్యాండమ్గా ఉంది. అంటే నాకు దగ్గర ఒక టేబుల్లో ఒక కాలంలో ఉన్న డేటా ర్యాండమ్గా ఉంది. ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక ఆర్డర్లో మనం పెట్టుకోవాలి అనుకో, అలా ఆర్డర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవడం ఎలాగో తెలుసు కదా. ఎలా పెడతాము సంజయ్, చెప్పగలవా ఎలా పెడతాము? ఆర్డర్ బై అని పెట్టేసేసి నాకేం చేసంటే ఏజ్ అనే క్యారెక్టర్ స్మాల్ టు బిగ్ లోకి ఉండాలి. అలా స్మాల్ టు బిగ్ లోకి ఉండాలంటే ఏం చేశాను, ఏఎస్సి అని పెట్టేసి ఏం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఇందాక ర్యాండమ్ గా ఉన్న వాల్యూ మొత్తం కూడా నాకేమైంది, ఏజ్ అనే కాలంలో ఆ డేటా మొత్తం కూడా చూడు ఏమైందంటే స్మాల్ నెంబర్ నుండి ఇలా బిగ్ నెంబర్ దాకా ఏమైందంటే ఇలా కూడా మనం మార్చుకోవడం ఎలా అనేది కూడా చూసేసాం. దీంతో మీ అందరికీ కూడా వ్యూ అనే కాన్సెప్ట్ అనేది కొంచెం బాగా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా. అలానే ఇంకొక లాజిక్ కూడా తెలుసుకున్నాం కదా, ఇంకొక కండిషన్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఏమని నేర్చుకున్నామంటే మనము ఇక్కడ నేనేం చేశానంటే అన్ని డేటా కాకుండా ఇక్కడ నేనేం యూజ్ చేశాను, వ్యూ అనేది యూజ్ చేశాను. ఈ వ్యూలో ఆల్ డేటాస్ కాకుండా నాకు ఏం కావాలంటే రిస్ట్రిక్టెడ్ డేటా మాత్రమే కావాలనుకున్నాను. ఏం కావాలనుకున్నాను, నేమ్ అనే కాలం ఒక్కటే కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేసేసానంటే నేమ్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నేమ్స్కి సంబంధించిన డేటా మాత్రమే రావడం అనేది జరిగింది. సపోజ్ దట్ నేను నేమ్తో పాటు ఇంకొక డేటా కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. అదేంటిదంటే అడ్రస్ అనుకున్నాను. అడ్రస్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు నాకేమైందంటే అప్పుడు నాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది. ఏమని చెప్పింది, నో సచ్ కాలం, అంటే అడ్రస్ అనే నేమ్తో అసలు ఏ కాలం లేదురా బాబు అని చెప్పింది. అంటే అప్పుడు నీకేం అర్థమైంది అంటే మనకేమైందో ఒకసారి చూడాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నాకు ఎందుకు రాలేదు, ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దామని నేనేం చేశానంటే స్టార్ అని పెట్టి చూశాను. అప్పుడు ఏమైంది అంటే నాకు నేమ్ అనే కాలం ఉంది కాబట్టి నేమ్ అనే కాలంలో ఉన్న డేటా వచ్చింది. అదే అడ్రస్ అని పెట్టానుకో ఈ టేబుల్లో కనుక చూసామనుకో యూజర్ అండర్స్కోర్ డేస్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే ఒక వ్యూ లోపల ఏ డేటా ఉంది, ఐడి, నేము, ఏజ్, జెండర్, పిన్ కోడే ఉంది, కానీ అడ్రస్ అనే కాలం లేదు. అంటే లేని కాలంని కనుక మనం తెచ్చుకోవాలని ట్రై చేసామనుకో అది రాదు అనేది మాత్రమే అర్థమైంది. అంటే మన దగ్గర ఉన్న డేటాలో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్కి రిలేటెడ్ డేటా మాత్రమే మనం తెచ్చుకోగలం, కానీ అవుట్ ఆఫ్ ద డేటాని మనం తెచ్చుకోలేము అనేది మీ అందరికీ అర్థమైపోయింది. అలానే ఈ వ్యూలో చేసేటప్పుడు మనకు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి అన్నమాట, కీవర్డ్స్. ఏంటిది అంటే వ్యూ అనే దాన్ని మనం ఎప్పుడు చేయగలం అంటే ఒక కొత్తగా ఏదైనా సరే మనం క్రియేట్ చేయాలి అన్నా కానీ అప్డేట్ చేయాలి అన్నా కానీ ఒక కాలంని క్రియేట్ చేయాలన్నా కానీ ఒక కాలంని అప్డేట్ చేయాలన్నా కానీ ఒక కాలం లోపల వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలన్నా కానీ ఇవేమీ కూడా మనం ఏం చేయగలమంటే వ్యూ అనే దాన్ని యూజ్ చేసేసి ఎప్పుడు కూడా చేయలేమన్నమాట. అంటే వ్యూ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ రీడ్ ఓన్లీ పర్పస్. అంటే మన దగ్గర ఉన్న డేటాని
ఏముంది ఆ డేటా తెచ్చుకోవడానికి దాంట్లో చూసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తామే కానీ దీని మీద ఏ టైప్ ఆఫ్ క్రెడ్ ఆపరేషన్స్ అనేవి చేయలేమన్నమాట. క్రెడ్ ఆపరేషన్స్ అంటే అన్ని కాదు, క్రియేట్ అనేదాన్ని, అప్డేట్ అనేదాన్ని, ఇన్సర్ట్ అనే ఈ ఆపరేషన్స్ ఏం చేయగలమంటే వేటిని కూడా మనం ఏం చేయగలమంటే ఈ వ్యూస్ మీద మనం ఇప్పటికీ కూడా చెయ్యలేము అనేది మనం చెప్పుకుందాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకే, తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఓకేనా, వ్యూ అనే కాన్సెప్ట్, ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి కూడా ఏం చేశారంటే ఈ వ్యూ అనే దాన్ని అసలు మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఈ వ్యూ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాము, ఎందుకు యూజ్ చేస్తున్నాము ఈ వ్యూ అనే దాన్ని? మనం రోజు కూడా కామన్ టాస్క్, ఏవైతే కామన్ టాస్క్స్ ఉన్నాయో ఆ కామన్ టాస్క్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తా ఉన్నాం అనుకో, వాటన్నిటి కోసం మనం లాట్స్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసేసుకోకుండా వాటిని ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా ఈజీగా మనం సాల్వ్ చేయడానికి, వాటిని కామన్గా వచ్చే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఈజీగా సాల్వ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ సింప్లర్, అంటే సింప్లర్ టు సాల్వ్. అంటే మనం ఏదైనా ఒక క్వైరీ వస్తే దాన్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి, ఆర్ సింప్లర్ టు రైట్, అంటే ఆ క్వైరీకి రిలేటెడ్ డేటాని రాయడానికి ఏమైందంటే సింపుల్గా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈ వ్యూస్ అనే వాటిని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ మీ అందరికి అర్థమైందా? వ్యూ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఎందుకు యూజ్ చేస్తామంటే గెటింగ్ వెరీ ఈజీ టు రైట్ ఏ ఎస్క్యూఎల్ క్వైరీ. అంటే మనం ఏం చేసాము, వెరీ సింప్లర్ టు రైట్ ఏ ఎస్క్యూఎల్ క్వైరీ. అంటే మనం ఈ వ్యూ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఈజీగా రాయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ వ్యూ అనే దాన్ని ఏం చేస్తున్నామంటే ఈజీగా, అంటే మనం దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అనదర్ అడ్వాంటేజ్ ఏం చెప్పాను మీ అందరికీ కూడా, అంటే మనమే ఏం చేసామంటే ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ కనుక క్రియేట్ చేసేసామనుకో, ఆ వెబ్ అప్లికేషన్ కనుక మనం క్రియేట్ చేసి మార్కెట్లో కనుక రిలీజ్ చేసామనుకో, రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, బోల్డ్ అంతమంది ఏమవుతారు, వెబ్ అప్లికేషన్ లోపల ఏమవుతారంటే రిజిస్టర్ అయిపోయి లాట్స్ ఆఫ్ చాటింగ్స్ బోల్డ్ అంతా చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ చేసేటప్పుడు ఎంతమంది అయితే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రోజు కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. అలా రోజు కూడా ఒక కొత్త యూజర్ వచ్చి దాంట్లో లాగిన్ అయ్యాడుకో, వాడికి సంబంధించిన డేటా అనేది క్రియేట్ అయినట్లే కదా. వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోట స్టోరేజ్ అవుతుంది కదా. ఆ స్టోరేజ్ ఏదని ఏమనుకున్నాం, డేటా అనుకున్నాం కదా. అంటే ఒక యాప్లో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి సంబంధించిన డేటా ఏమవుతుందంటే రోజు కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే చాలా ఉంటుంది కదా. ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, అలా క్రియేట్ అయ్యే రోజు బోల్డ్ అంత డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో అనే దాంట్లో పెట్టుకుంటాం. ఆ డేటాబేస్లో పెట్టుకున్నప్పుడు ఆ డేటాబేస్లో ఏముంటారు, బోల్డ్ అంతమంది ఏం చేస్తారంటే ఆ డేటాను రోజు కూడా ఏం చేస్తారు, డీల్ చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం. అంటే బోల్డ్ అన్ని టీమ్స్ ఉంటాయి, స్టేక్ హోల్డర్స్, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఆ డేటాతో రోజు కూడా ఏం చేస్తారంటే వాటిని చూడడం కానీ చెక్ చేయడం కానీ దాంట్లో బోల్డ్ అన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు డేటా ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డేటా ఇంజనీర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, రోజు కూడా ఏమేమి డేటా వస్తుందో ఆ డేటా మొత్తం చూసేసి దాని ద్వారా వాళ్ళు ఎలా డబ్బులు పొందాలనేది మాత్రం చూస్తూ ఉంటారు. అందుకోసం ఏం చేస్తారు, మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా చూసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో మన ప్రైవసీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రైవసీ ఇన్ఫర్మేషన్, సపోజ్ దట్ మా వసంత్ అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి రిజిస్టర్ అయిపోయింది. ఆ రిజిస్టర్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక చూసారు, చాలా ఇబ్బంది కదా. అందుకని ఆ ఫోన్ నెంబర్ అనేది కనపడకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే యాప్ డెవలప్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాటన్నీ కూడా కనపడకుండా హైడ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూస్ అనేవి క్రియేట్ చేస్తారనమాట. అంటే మన దగ్గర యాప్లో రిజిస్టర్ అయినప్పుడు ఉన్న డేటాని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూస్ అనేవి వాటిని క్రియేట్ చేసి ఆ వ్యూస్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేయడం ద్వారా ఏమైంది, మన డేటాలో ఏదైతే ప్రైవసీ ఉందో ఆ ప్రైవసీ మొత్తం కూడా ఏమవుతుందంటే అందరికీ కనపడకుండా ఏమవుతుందంటే హైడ్ అనేది అయిపోతుంది అనమాట.
ఇలా హైడ్ చేయడానికి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, యాప్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఇలా వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా సరే మన డేటాను చూసినా ఏమవుతుంది, వాళ్ళకి రీడ్ చేయడం అనేది వస్తుంది కానీ వాటి మీద అప్లై చేయడం అనేది రాదు కదా. అందుకోసం ఏం చేస్తారంటే మనం రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇలా వ్యూస్ అనే వాటిని యూజ్ చేయడానికి కారణం ఇదనమాట. మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి ప్రైవసీ అనేది రావడానికి ఏం చేస్తారంటే యాప్స్ బిల్డ్ చేసే వాళ్ళు ఈ వ్యూస్ అనే వాటిని బేసికల్గా క్రియేట్ చేస్తారు. లేకపోతే ఎందుకు చేస్తామంటే మనం రోజు కూడా కామన్గా వచ్చే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్స్ అన్నిటిని కూడా పద్దాకు టైం స్పెండ్ చేయకుండా సింపుల్గా ఫాస్ట్గా ఆ టాస్క్ మొత్తాన్ని కూడా విత్ ఇన్ ద సెకండ్స్లోనే చేయడానికి మనం ఏం చేస్తామంటే రోజు వచ్చే టాస్క్కి ఒక వ్యూ అనేది క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తామంటే క్వైరీలో రీయూజ్ అనేది చేసేసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా మన టాస్క్లన్నింటినీ కూడా అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందుకొని అందరూ కూడా ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇలా వ్యూస్ అనే వాటిని రోజు కూడా ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. దీంతో మీ అందరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఇప్పుడు దాకా చెప్పిన అడ్వాంటేజెస్? No, sir. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా నేనేం చేశాను అంటే ఇప్పుడు దాకా మీ అందరికీ కూడా తెలుసు డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి అంటే, డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి, ఆర్డర్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది, ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది, ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది, యూజర్ అనే టేబుల్ ఉంది. అంటే మన టేబుల్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే డేటాబేస్లు అన్నీ కూడా విజిబుల్ అయిపోయినాయి. అలానే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఎన్ని వ్యూస్ క్రియేట్ చేశాను అనేది మొత్తం చూద్దాం అనుకున్నాం. ఎన్ని వ్యూస్ క్రియేట్ చేశాను, ఆ డేటా మొత్తం కూడా చూడాలి అంటే ఎలా చూడొచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో. ఎలా చూడొచ్చు అని చెప్పాను. ఎనీబడి హ్యావ్? వసంత, యు నో హౌ టు, హౌ మెనీ వ్యూస్ ఆర్ SQLite డేటాబేస్? ఎలా? select star from సెలెక్ట్, ఆఫ్టర్ దట్ స్టార్ ఫ్రమ్ SQLite underscore మనం ఎందుకు వాడుతున్నాం, మనం వాడుతున్న SQL లైట్ కాబట్టి ఏం చేసామంటే SQL లైట్ అండర్ స్కోర్ మాస్టర్ అని రాస్తాం. master అదే మనం వాడుతుంది కనుక MySQL అయితే MySQL అండర్ స్కోర్ మాస్టర్. వాడేది వరాకిల్ అయితే వరాకిల్ అండర్ స్కోర్ మాస్టర్. ఓకేనా? ఓకేనా? ఆఫ్టర్ దట్ ఇక్కడ దాకా కొట్టేసి చూద్దాం ఏమైందో చూద్దాం. వచ్చింది కానీ అవి మీరు అర్థం చేసుకోవడం కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేసామంటే ఆఫ్టర్ దట్ ఏం చేసాం, where type name type ఈక్వల్ టు ఏమని చెప్పాను, వ్యూ అని రాసేసాను. బట్ ఇలా వ్యూ రాస్తే ఏమైందంటే అన్ని డీటెయిల్స్ వస్తాయి. నాకు కావాల్సింది ఏ నేమ్తో ఉన్న వ్యూసే కావాల్సింది అనమాట. అందుకోసం ఇక్కడ స్టార్ తీసేసి ఏం చేశానంటే నేమ్ అనే కాలం పెట్టాను. నేమ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నా డేటాబేస్లో ఏమున్నాయంటే ఒక్కటే ఒక్క వ్యూ ఉందన్నమాట. ఏంటిది, యూజర్ అండర్ స్కోర్ బేస్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒకే ఒక వ్యూ మాత్రమే క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేయొచ్చు, మన డేటాబేస్లో ఎన్ని వ్యూస్ అయితే ఉన్నాయో అన్ని వ్యూస్ అన్నిటిని కూడా ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఎన్ని వ్యూస్ ఉన్నాయో చెక్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ క్వైరీని యూజ్ చేసి మనం ఎలా చూడొచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకే, నెక్స్ట్ పార్ట్కి వెళ్దామా? ఓకే. అలానే మనం ఏం చేసాము, మనం క్రియేట్ చేసుకున్న వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూని డిలీట్ చేయడం అనేది ఎలా కూడా నేర్చుకున్నాం. అలా డిలీట్ చేయాలంటే ఎలా చేస్తాం? డ్రాప్ వ్యూ ఆఫ్టర్ దట్ the name of user underscore base underscore details. ఓకే అని ఇచ్చేసేసి పెట్టేసి ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు మనకి ఏమైందంటే మన డేటాబేస్లో ఉన్న వ్యూ అనేది కూడా ఏమైందంటే ఇలా డిలీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. దీంతో మనం ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్లో ఏం చేసామంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే బాగా నీట్గా అర్థం చేసుకోవడం అనేది చేసేసాం అనమాట. అలానే ఈ వ్యూ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే జాయిన్స్, ఎందుకు వ్యూస్ అప్లై చేస్తామంటే జాయిన్స్ అనేది చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఆ జాయిన్స్ అనేది కామన్గా చేసే జాయిన్ అనుకో,
ఆ జాయిన్ అప్లై చేసి దానికి కనుక ఒక నేమ్ పెట్టేసామనుకో, దాన్ని మళ్ళీ మళ్ళీ జాయిన్ రాయకుండా మనం ఏం చేయొచ్చు, ఒకేసారి ఫాస్ట్గా యూసేజ్ అనేది చేసుకోవచ్చు కదా. అందుకోసం కూడా మనం ఏం చేసామంటే ఈ వ్యూ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం అనమాట. దీంతో మనందరికీ ఏమైందంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం అనేది చేసామన్నమాట. ఓకేనా? ఓకే, ఈ రోజు సెషన్లో ఉన్న సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. No, sir. ఓకేనా? ఓకే. మన యొక్క సెషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. ఈ రోజున్న మిగిలిపోయిన కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. అది ఏంటిదంటే సబ్ క్వైరీస్ అనే మరొక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన సెషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా ఈజీగా మీరు నేర్చేసుకున్నారు. బట్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయగలుగుతున్నామో ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. ఈ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ అనేది ఏందో చూద్దాం. అంటే ఈ సబ్ క్వైరీస్ అనేది చేయాలి అంటే హూ హ్యావింగ్ మోర్ దాన్ 2, 3, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ సబ్ క్వైరీస్ అనే వాటిని ఎక్కువగా టేక్ కేర్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. అంటే మీరు కూడా చూసారనుకో, ఎవరైతే ఐఐటీస్ అనే కాలేజీలో చదువుతారో బీటెక్, వాళ్ళందరికీ కూడా టీచింగ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళందరికీ వచ్చే ప్రొఫెసర్స్ ఏం చేస్తారు, ఒక న్యూమరికల్ వేసామనుకో అందరికి చెప్పే ఫార్ములాస్తో చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు, షార్ట్ కట్ ఫార్ములా వేసేసి ఫస్ట్ అనేది వేసేస్తారు అనమాట. అలానే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మనం రోజు చేసే టాస్క్స్ని ఇంకా 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 ఎంత హార్డ్గా వచ్చిన టాస్క్ అయినా సరే ఈజీగా చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ సబ్ క్వైరీస్ అనే వాటిని ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఎవరైతే సబ్ క్వైరీస్ అనేది డీల్ చేయడం వచ్చో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మార్కెట్లో మినిమం 15 to 20 lakhs, అంటే 15 నుండి కానీ 20 lakhs బట్టి కానీ ఏమవుతుందంటే మినిమం పే స్కేల్ అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. అందుకని ఎవరైతే సబ్ క్వైరీస్ అనేది ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలరో వాళ్ళకి ఏమవుతుందంటే మార్కెట్లో పిచ్చ డిమాండ్ టాస్క్స్ ఎవరైనా చేస్తారనమాట. అంటే నాట్ ఓన్లీ ఒక 4 నెలలు కనుక నేర్చుకున్నారంటే ఎవరైనా చేయగలరు అనమాట. అదే ఈ సబ్ క్వైరీస్ అనేది చేయాలి అంటే 4 నెలల్లో ఎవరికి రావు అనమాట. అందుకని ఎవరైతే సబ్ క్వైరీస్ అనే వాటిని బాగా ప్రజెంట్ చేయగలరో వాళ్ళకి ఏమవుతుందంటే మార్కెట్లో బీభత్సమైన హైక్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం మనం సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ అనేది అవుదాం. అసలు ఈ సబ్ క్వైరీ అంటే ఏంటి, దాంట్లో మనం ఎలా చేస్తాం ఏంటి అనేది ముందుకు వెళ్ళే కొద్ది మనం ఏం చేద్దామంటే తెలుసుకుంటా వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. ఓకే, ఈ సెషన్లో నేనేం చేస్తానంటే ఈ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని నీట్గా ఇప్పుడు దాకా మనం ఎలా అయితే నేర్చుకున్నామో అలానే ఈ కాన్సెప్ట్ అనే దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే నీట్గా అర్థమయ్యేలా నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. అందుకని నేనేం చేశానంటే మనందరి దగ్గర ఏముంది, మనందరి దగ్గర డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో మనందరం కూడా ఏం చేసాము వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేసేసుకున్నాం. ఆ వ్యూ మీద నాకేం కావాలంటే ఒక చిన్న క్వైరీ తీసుకున్నాం. ఆ క్వైరీ ఆధారంగా చేసుకొని ఈ సబ్ క్వైరీస్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఏం చేసామంటే మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో ఏమన్నాయంటే బోల్డ్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. వాటిల్లో నాకేం కావాలి అంటే నా దగ్గర డేటాబేస్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రోడక్ట్స్లో నాకేం కావాలనుకున్నానంటే వాచెస్ అనేవి కొందామనుకున్నాను అనమాట. అంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే వసంత అనే అమ్మాయికి వినాయక చవితి అనేసి వాళ్ళ ఫాదర్ గారు ఏం చేశారంటే కొన్ని డబ్బులు ఇచ్చారనమాట. అమ్మ కాలేజీలో కొనుక్కున్నానా అనేసి కొన్ని డబ్బులు ఇచ్చారనమాట. ఆ డబ్బులతో ఆ అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే ఆ అమ్మాయి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వాచ్ అనేది లేదనమాట. ఈ వాచ్ అనేది ఏం చేద్దాం అనుకుందంటే ఆ అమ్మాయి కొందామనుకుంది. అలా కొందామనుకుంటే ఆయన ఏమనుకుందంటే రేటింగ్ వేరియన్స్, అంటే ఏ వాచ్కి అయితే రేటింగ్ అనేది బాగా రేటింగ్ వేరియన్స్ ఎలా ఉందో చూసేసుకొని, అంటే బోల్డ్ అన్ని వాచెస్ ఉంటాయి కదా మన కామర్స్ వెబ్సైట్లో, వాటిల్లో ఏటి యొక్క రేటింగ్ అయితే కాన్స్టెంట్గా ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందో ఆ రేటింగ్ అనే వేరియన్స్ ఆధారంగా చేసుకుని ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే ఆ వాచ్ని కొందాం అనుకుంది. అలాంటప్పుడు ఈ అమ్మాయి క్వైరీస్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తుంది అనే దాని గురించి మనం చూద్దాం. అంటే అగైన్ ఈ టాస్క్ని కొంచెం షార్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. అంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే
ఒక ప్రోడక్ట్ అని ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్లో ఏం చేసిందంటే బోల్డ్ అన్ని వాచెస్ ఉన్నాయి. ఆ వాచెస్ యొక్క రేటింగ్ ఉంది. అలా కొనాలనుకున్నప్పుడు మనం ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, దాని ద్వారా మన డేటాని ఎలా తెచ్చుకుంటాము. ఇప్పుడు రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. అంటే మీ అందరికీ తెలుసు, అంటే ప్రోడక్ట్ అనే టేబుల్ తెలుసు, దాంట్లో కేటగిరీ వాచ్ అంటే ఏందో తెలుసు, ఆ వాచెస్ మొత్తం తెచ్చుకోవడం ఎలానో మీ అందరికీ తెలుసు. బట్ రేటింగ్ వేరియన్స్ అంటే ఏందో కొత్త వర్డ్ కదా, ఈ వర్డ్ అనేది అర్థం కాదు కదా మనందరికీ. ఈ వర్డ్ మీనింగ్ ఏందో చూద్దాం. రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటిది అంటే, మీ అందరూ కూడా ఏం చేస్తారంటే పర్సంటేజ్ అనేది తీస్తూ ఉంటారు కదా. పర్సంటేజ్ అనేది మీరందరూ ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్కి పర్సంటేజ్ తీస్తారంటే ఎలా తీస్తారు, మనకి ఎన్ని సబ్జెక్టులు రాసామో ఆ సబ్జెక్టు, అంటే ఏ సబ్జెక్ట్ అయితే రాసామో ఆ సబ్జెక్టు బై మనం ఏం చేస్తాము, ఆ సబ్జెక్ట్ యొక్క టోటల్ మార్క్స్ ఇంటూ 100 అనేది కనుక కొట్టేసామనుకో, అప్పుడు మనకు వచ్చిన మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంత పర్సంటేజ్ వచ్చినాయో మనం చెప్పేసుకోవచ్చు కదా. అలానే రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు దాకా మన వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన రేటింగ్ ఎంతో తెలుసు అనమాట. దాని మీద మనం ఏం చేసామంటే యావరేజ్ రేటింగ్ అనేది చేస్తాం అనమాట. అంటే యావరేజ్ రేటింగ్లో నుండి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ యొక్క రేటింగ్ని కనుక తీసేస్తే అప్పుడు వచ్చే దాన్ని ఏమంటారంటే రేటింగ్ వేరియన్స్ అంటారు అనమాట. అంటే ఏ రేటింగ్ వేరియన్స్ అంటే ఏమని పిలుస్తారంటే, మనం యావరేజ్ చేసిన రేటింగ్లో నుండి ఒరిజినల్ రేటింగ్ని కనుక తీసేస్తే అప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారంటే రేటింగ్ వేరియన్స్ అంటారు. అంటే నేనేం చేశానంటే, నా దగ్గర ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది, ఆ టేబుల్లో వాచెస్ అనేవి ఉన్నాయి. ఆ వాచెస్ మీద ఈచ్ వాచ్ మీద నేనేం చేద్దామంటే రేటింగ్ వేరియన్స్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. అలా అప్లై చేయాలి అంటే మనం ఎలా ఎస్క్యూఎల్ క్వైరీ రాస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకు చెప్పిన క్వైరీ ఎవరికైనా సరే డౌట్ ఉందా? హర్ష, డూ యూ హ్యావ్ ఎనీ క్వైరీ? ఓకేనా. షల్ వి కంటిన్యూ? ఓకే, కంటిన్యూస్. ఇప్పుడు ఈ స్కీమా అనేది తెలుసుకోవడానికి నేనేం చేశానంటే, ఇప్పుడు మనం ఏదైతే క్వైరీ తీసుకున్నామో ఆ క్వైరీని సాల్వ్ చేయడానికి నేనేం చేశానంటే ఒక డేటాబేస్ అనేది తీసుకున్నాను. ఏ డేటాబేస్ అంటే ప్రోడక్ట్ అనే డేటాబేస్ తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ అనే డేటాబేస్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయంటే ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి. ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అంటే ఒక ఫారెన్ కీ ఉందన్నమాట. అలానే మనం ఏం చేస్తామంటే నేమ్ అని ఒక కాలము, ప్రైస్ పర్ యూనిట్ అనే ఒక కాలము, రేటింగ్ అనే ఒక కాలము, బ్రాండ్ అనే ఒక కాలము, కేటగిరీ అనే మరొక కాలం ఉందన్నమాట. అంటే మనం ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమాని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆన్ టాప్ ఆఫ్ దట్, అంటే మనం పైన చెప్పుకున్న ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ని మనం ఏం చేస్తున్నామంటే అచీవ్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది, వాటిల్లో వాచ్ అనే ఒక కేటగిరీ ఉంది, ఆ కేటగిరీలో వాచ్ అనే ప్రోడక్ట్ ఉంది. వాటిల్లో నేను ఏం చేశానంటే ఆ వాచెస్ నుండి నేను బెస్ట్ వాచ్ ఏదో కొనాలి అనుకున్నాను. అలా కొనాలి అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే రేటింగ్ వేరియన్స్ అనేది అప్లై చేసేసి దాని ద్వారా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఏది మంచి వాచ్, ఏది కొందాం అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి నేను ఏం చేద్దాం అంటే కొందాం అనుకున్నాను. అది నా యొక్క థాట్ అనమాట. అలా చేయాలి అనుకున్నప్పుడు ఎలా కొందాం అనేది అనుకున్నాం. మా సతీష్ అనే అబ్బాయి అనుకో ఉన్న బ్రాండ్స్లో హైయెస్ట్ రేటింగ్ ఏదైతే ఉందో ఆ రేటింగ్ని కొందాం అనుకుంటాడు. లేదు మా సంజయ్ అనే అబ్బాయి అనుకో, అరే మన దగ్గర బడ్జెట్ లేదు కదా, ఉన్నట్లు తక్కువ రేటింగ్ ఏదైనా ఉన్నా పర్లేదు తక్కువ కాస్ట్కి వస్తే చాలని తక్కువ కాస్ట్కి కొనుక్కుంటాడు. నేననుకో అలా కాదనమాట. హైయెస్ట్ కాదు, లోయెస్ట్ కాదు, రేటింగ్ వేరియన్స్ ఏదైతే రేటింగ్ కాన్స్టెంట్గా ఉంటుందో, గుడ్ రేటింగ్ అనేది వేరియన్స్ ఉంటుందో ఆ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్నే కొందాం అనుకున్నాను. అలా కొనాలనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి ఎలా క్వైరీ క్రియేట్ చేసేసి వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎలా తెలుసుకుంటాం అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూద్దాం. ఓకేనా. అంటే నా టాస్క్ ఏంటిది, నా దగ్గర ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది, దాంట్లో వాచ్ అనే కేటగిరీలో నాకేం చేశానంటే యావరేజ్ రేటింగ్ వేరియన్స్ అనే దాని ద్వారా వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకుందాం అనుకున్నాం. ఓకేనా. అది తెలుసుకోవాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. దానికంటే ముందు ఒక క్లూ చూద్దాం. ఏంటిదంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దాకా పర్సంటేజ్ అంటే ఏందో చెప్పుకున్నాను, మిగతా అన్ని ఏందో చెప్పాను. కానీ రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటిది అంటే యావరేజ్ రేటింగ్ ఏదైతే ఉందో
మనకి రేటింగ్ అనే కాలం ఉంది కదా, ఆ కాలంలో ఆ కాలం మొత్తాన్ని యావరేజ్ చేస్తే వచ్చిన రేటింగ్లో నుండి మనకి ఆ ప్రోడక్ట్కి ఉన్న ఒరిజినల్ రేటింగ్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం తీసేసినప్పుడు వచ్చిన వాల్యూని ఏమంటారంటే రేటింగ్ వేరియన్స్ అని పిలుస్తారు. అంటే ఇదంతా నాకు అర్థం కాలేదు కాబట్టి ఒకసారి చూద్దామా. రేటింగ్ వేరియన్స్ అంటే ఏందో. రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటంటే రేటింగ్ వేరియన్స్, రేటింగ్ అండర్ స్కోర్ వేరియన్స్ అంటే ఏందో చూద్దాం. రేటింగ్ వేరియన్స్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా. రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గర డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్లో ఏముంది, బోల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో నాకేముందంటే రేటింగ్ అనే ఒక కాలం ఉందన్నమాట. రేటింగ్ అనే కాలంలో నాకు ఎంత ఉందంటే ఒకటి 4 అని ఉంది, ఒకటి 3.2 అని ఇట్లా ఉన్నాయి అనమాట. నేను హైయెస్ట్ అంటే ఇదని తెలుసు, లోయెస్ట్ అంటే ఇదని తెలుసు. బట్ నాకు తెలియదు ఏంటంటే రేటింగ్ వేరియన్స్ అనేది దాని ద్వారా ఈ ప్రోడక్ట్ ఎంతో కొన్నాం అనుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ నేను ఏం చేస్తానంటే యావరేజ్ అనేది చేస్తాం కదా, ఆ యావరేజ్ అనేది చేసినప్పుడు వచ్చిన వాల్యూలో నుండి ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని కనుక ఆ రేటింగ్ని కనుక తీసేస్తే అప్పుడు వచ్చిన వాల్యూని ఏమంటారంటే రేటింగ్ వేరియన్స్ అంటారు. ఏటి యొక్క రేటింగ్ వేరియన్స్ అయితే పాజిటివ్లో ఉంటాయో అవన్నీ కూడా ఏమంటారంటే గుడ్ ప్రోడక్ట్ అంటారు అనమాట. ఏవైతే నెగిటివ్లో ఉంటాయో వాటన్నిటిని కూడా ఏమంటారంటే వరస్ట్ ప్రోడక్ట్స్ అని పిలుస్తారు అనమాట. ఇలా మనం ఏం చేద్దామంటే ఈ రేటింగ్ వేరియన్స్ ఆధారంగా చేసుకొని నేను నా డేటాబేస్లో ఏ ప్రోడక్ట్ గుడ్ ఏ ప్రోడక్ట్ బ్యాడ్ అనే దాన్ని బట్టి నేను ప్రోడక్ట్ కొందాం అనుకున్నాను. అలా రేటింగ్ వేరియన్స్ అనేది తెలుసుకోవాలంటే నాకేం కావాలి, యావరేజ్ ఆఫ్ రేటింగ్ అనేది కావాలన్నమాట. యావరేజ్ రేటింగ్ అనేది తెలియాలన్నమాట నాకు. ఆ రేటింగ్లో నేనేం చేయాలంటే మైనస్ చేయాలన్నమాట. దేన్ని మైనస్ చేయాలి, ఒరిజినల్ రేటింగ్ ఏదైతే ఉందో ఆ రేటింగ్ని కనుక తీసేస్తే అప్పుడు వచ్చే వాల్యూని ఏమంటారంటే ఏమని పిలుస్తారు నాన్న వసంత, ఏమని పిలుస్తారు, రేటింగ్ వేరియన్స్. రేటింగ్ వేరియన్స్ అని పిలుస్తారు. ఇలా ఈ రేటింగ్ వేరియన్స్ అనేది ఈచ్ టేబుల్ మీద నేను అప్లై చేద్దాం అనుకున్నాను. అలా అప్లై చేయాలంటే దాని యొక్క క్వైరీ ఏంది, ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా. ఓకేదా. అందుకని నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్లైడ్ చూద్దాం. ఓకేనా. ఓకేదా. ఈ సినారియో అనేది మనం చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే యావరేజ్ వాల్యూ నుండి మనం ఏం చేయాలి, యావరేజ్ వాల్యూలో ఈ క్వైరీ అనేది మనం చేయాలి అనుకున్నప్పుడు మనం ఎలా చేస్తామనే దాని గురించి చూద్దాం. అది ఎలా చేస్తామంటే సెలెక్ట్ అని రాసేసి నేమ్ అని పెట్టేసాము, ఒక స్టార్ అని పెట్టాము, అన్ని కాలమ్స్ వస్తాయి. నాకు కావాల్సింది ఓన్లీ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ యొక్క నేమ్ ఒక్కటి ఉంటే చాలు, ఆ వాచ్ నేమ్ ఏదో అది ఉంటే చాలు అనమాట. నేమ్ అనే ఒక కాలం ఒక్కటే కావాలి అని రాసేసి దాని పక్కన ఏం చేశానంటే రౌండ్ బ్రేస్ అని పెట్టేసేసి దాంట్లో నేనేం చేశానంటే సెలెక్ట్ అని రాసేసి యావరేజ్ అండర్ స్కోర్ రేటింగ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే ఫ్రమ్ ప్రోడక్ట్ అని రాసేసి వేరే కేటగిరీ ఈక్వల్ టు వాచ్ అని పెట్టేశాను. తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టేసేసి దాంట్లో మైనస్ అని పెట్టేసి రేటింగ్ అని పెట్టాను. యాజ్ అని పెట్టి రేటింగ్ వేరియన్స్ అని పెట్టేసాను అనమాట. అని రాసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ప్రోడక్ట్ అని రాశాను, వేరే అని పెట్టి కేటగిరీ ఈక్వల్ టు వాచ్ అని పెట్టాను. అంటే ఇవన్నీ నేను చెప్తే మీ అందరికి ఏమర్థమైందంటే బాగా కన్ఫ్యూజ్గా ఉంది కదా. ఇవన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే మన క్వైరీలో రాసేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఓకేదా. ఇప్పుడు నేనేం చేశాను, నేను నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఏ డేటాబేసు, ప్రోడక్ట్ అనే డేటాబేస్ ఉంది. ఈ ప్రోడక్ట్ అనే డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో నేనేం చేశానంటే నాకు వాచెస్ సంబంధించిన కేటగిరీ మొత్తం తెచ్చుకుందాం అనుకున్నాం. తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం చేశాను ప్రోడక్ట్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, ఆ ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నాకు రావడం అనేది జరిగిందనమాట. వాటిల్లో నేనేం చేశానంటే నాకు ఓన్లీ కేటగిరీ వచ్చేసరికి ఏం కావాలంటే వాచెసే కావాలన్నమాట. అప్పుడు నేనేం చేశాను, కావాలంటే మీరు అందరు ఇక్కడికి వెళ్ళి చూడండి, అరే ఇక్కడ కసర్ అనేది వాచ్ కేటగిరీ ఏది, కేటగిరీ ఇక్కడ చూడు కేటగిరీ. ఈ కేటగిరీ అనేది ఏం తీసుకుంటున్నానంటే ఈ కేటగిరీలో బోల్డ్ అని ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి నాకు ఏం కావాలంటే ఓన్లీ వాచెసే కావాలనుకున్నాను. ఎందుకంటే మన క్వైరీ అదే కదా. వాచ్ కేటగిరీ ఈక్వల్ అని పెట్టుకోవచ్చు, లేదంటే లైక్ వాచ్ అనే పెట్టుకోవచ్చు. ఓకేనా. అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్
రౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడున్న ప్రతి ప్రోడక్ట్ చూడు ఏమొచ్చినాయో అన్ని వాచెస్కి సంబంధించింది వచ్చింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేనేం చేద్దాం రేటింగ్ వేరియన్స్ మాత్రమే నాకు కావాలనుకున్నా. రేటింగ్ వేరియన్స్ ఒక్కటే కావాలనుకో అప్పుడు నేనేం చేస్తాను రేటింగ్ వేరియన్స్ ఒక్కటే కావాలనుకో నేనేం చేస్తాను నేమ్ ఒకటి వాచ్ యొక్క నేమ్ ఏదో కావాలి. అలానే నేనేం చేశానంటే రేటింగ్ వేరియన్స్ కావాలి. రేటింగ్ వేరియన్స్ కావాలంటే మనం ఏం చేస్తాం రౌండ్ బ్రేస్ పెట్టుకొని దాంట్లో ఏం చేద్దామంటే యావరేజ్ రేటింగ్ వేరియన్స్ అంటే ఏం చెప్పాను యావరేజ్ ఆఫ్ రేటింగ్ అనే కాలంలో ఉన్న యావరేజ్ నుండి మనం ఏం చేస్తామంటే మైనస్ చేసి ఒరిజినల్ రేటింగ్ అనేది చేస్తాం. రేటింగ్ అని రాసేసేసి తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఈ మొత్తానికి ఒక పేరు పెట్టుకుంటాం కదా, అందుకోసం ఏం చేస్తానంటే అలియాస్ అని చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రేటింగ్ అండర్ స్కోర్ వేరియన్స్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే నాకు ఇట్లా డీటెయిల్స్ రావడం అనేది జరిగింది అనమాట. నేనేం చెప్పాను ఇందాక నా దగ్గర బోల్డ్ అన్ని వాచెస్ ఉన్నాయి కదా, ఇంకా అవ్వాలా కూసేపు 1 సెకండ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 మినిట్స్. ఇప్పుడు నేనేం చేశాను రేటింగ్ వేరియన్స్ అనేది తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే జస్ట్ ఇలా కొడితే నాకేమైందంటే ఓవరాల్గా దాని యొక్క ఏదో వాల్యూ వచ్చిందనమాట. నాకు అది కాదు కదా, ఈచ్ ఎలిమెంట్కి కూడా నాకు ఏం కావాలనుకున్నా అంటే రేటింగ్ వేరియన్స్ అనేది కావాలనుకున్నాం. అలా కావాలి అనుకో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు క్వైరీ అనేది ఏమవుతుందంటే ఫ్లాప్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్లో మనం ఎప్పుడూ కూడా క్వైరీ అనేది రాయమన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఒక క్వైరీ అనేది రాస్తామన్నమాట. అలానే యావరేజ్ రేటింగ్ అనేది ఒక్కటి చేసానుకో అట్లా రాదనమాట మనకి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఒక రౌండ్ బ్రేస్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఒక రౌండ్ బ్రేస్ పెట్టుకొని దీని లోపల మనం ఏం చేస్తామంటే చూద్దాం. ఏం చేస్తామంటే ఒక క్వైరీ అనేది రాసుకుంటున్నాను అనమాట. ఏమని రాసుకుంటున్నానంటే ఒకసారి సెలెక్ట్ నేనేం చేస్తున్నానంటే స్టార్ పెట్టుకొని నేనేం చేస్తానంటే యావరేజ్ అనేది తెచ్చుకుందాం అనుకున్నాం. యావరేజ్ అనేది తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేస్తాను యావరేజ్ అనేది తెచ్చుకోవాలనుకో ఏవిజీ అని పెడతాను అనమాట. ఏవిజీ ఆఫ్ ఏ ప్రోడక్ట్ మీద చేద్దాం అనుకుంటున్నాను రేటింగ్ అనే కాలం మీద చేద్దాం అనుకున్నాను. రేటింగ్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ఏ టేబుల్ మనం చేస్తుంది ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇస్తాం అనమాట. ఏ టేబుల్ మనం చేస్తుంది ప్రోడక్ట్ అనే టేబుల్లో చేస్తాం. ప్రోడక్ట్ అని చేస్తాను అనమాట. ప్రోడక్ట్ అని పెట్టేసేసి నేనేం చేస్తానంటే ఆఫ్టర్ దట్ మనం వేర్ కేటగిరీ ఈక్వల్ టు వాచ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అని చెప్పేసేసి మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఏం చేశానంటే ఇంతవరకు ఇచ్చేసి ఇంతవరకు ఇస్తే దానికి ఏమైంది ఇదంతా కూడా ఏంటిది యావరేజ్ రేటింగే కదా. దీంట్లో మనం ఏం చేద్దాం మైనస్ చేసేసి ఏం మైనస్ చేద్దాం అనుకుంటున్నాము ఒరిజినల్ రేటింగ్ మైనస్ చేద్దాం అనుకున్నాం. రేటింగ్ అని పెట్టేసేసి అలియాస్ అని పెట్టేసి ఈ మొత్తానికి ఒక నేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా. రేటింగ్ అండర్ స్కోర్ ఏం చేశానంటే వేరియన్స్ అని రాశాను అనమాట. అని రాసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది మనకి ఈ ఏదైతే కాలం ఉందో ఎనలాగ్ డిజిటల్స్ అని ఉంది దాని యొక్క రేటింగ్ వేరియన్స్ వచ్చేసింది. అలానే తర్వాత వాచ్ ఉంది తర్వాత దాని యొక్క వేరే వాల్యూ వచ్చేసింది. తర్వాత ఫాస్ట్ ట్రాక్ అని ఉంది దానికి సంబంధించిన వాల్యూస్ అన్ని రావడం కూడా వచ్చేసినాయి అనమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక క్వైరీలోని మనం ఏం చేస్తామంటే మరొక క్వైరీ పెట్టేసేసి ఇలా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటాని డేటాబేస్ నుండి తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తాం కదా. ఇలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే ఒక క్వైరీ లోపల మరొక క్వైరీ పెట్టడాన్ని ఏమంటారంటే నెస్టెడ్ క్వైరీస్ అని పిలుస్తారన్నమాట. అంటే ఒక క్వైరీ ఉంది ఆ క్వైరీ లోపల మరొక క్వైరీ పెట్టడాన్ని ఏమంటారంటే నెస్టెడ్ క్వైరీస్ అని పిలుస్తారన్నమాట. అంటే నెస్టెడ్ క్వైరీస్ అని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆ నెస్టెడ్ క్వైరీని డీటెయిల్గా కనుక చూస్తే మనం రాసిన మెయిన్ క్వైరీ ఏదైతే ఉందో ఆ క్వైరీని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్లో అవుటర్ క్వైరీ అని పిలుస్తారన్నమాట. మనం ఒక రౌండ్ బ్రేస్ పెట్టి రౌండ్ బ్రేస్ లోపల ఒక వాల్యూ పెట్టాను చూడు దాన్ని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారనమాట. అంటే మీ అందరికి అర్థమైందా ఒక క్వైరీ లోపల మరొక క్వైరీని పెట్టడాన్ని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే
ఒకే క్వైరీ లోపల బోల్డ్ అన్ని క్వైరీస్ పెట్టడం అనేది చేస్తారు. ఒక క్వైరీ లోపల పెట్టే క్వైరీని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారు అనమాట. మనం రాసిన సబ్ క్వైరీకి బయట ఉన్నదాన్ని ఏమంటారంటే అవుటర్ క్వైరీ అంటారు. ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ క్వైరీ అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు నాకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక్కసారి అర్థం చేసుకొని వాట్ ఎవర్ ద టాస్క్ మనం డిస్కస్ చేసామో ఆ టాస్క్ గురించి ఇంకొంచెం డీప్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఓకే, ఈరోజు సెషన్లో మీ అందరికి ఏం చెప్పానంటే సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. వాట్ ఈజ్ సబ్ క్వైరీ అంటే ఏందో చూద్దాం అనుకున్నాం. మనం బేసికల్గా మనం ఏం చేస్తాము, ఒక డేటాబేస్ నుండి ఒక డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేస్తాం. మనం రాసే క్వైరీ లోపల మరొక క్వైరీని కనుక మన డేటాని తెచ్చుకోవడానికి ఒక క్వైరీ లోపల ఇంకొక క్వైరీని పెట్టి కనుక మనం క్వైరీ కనుక పోస్ట్ చేస్తే అలా చేసే క్వైరీని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తాం. ఒక క్వైరీ లోపల ఇంకొక క్వైరీని పెట్టి డేటాబేస్ నుండి డేటాని మనం బేసికల్గా రిట్రీవ్ చేస్తూ ఉంటాం. ఇలా రిట్రీవ్ చేయడాన్ని ఏమంటారంటే నెస్టెడ్ క్వైరీస్ అనే వాటిని అప్లై చేస్తాం. ఈ నెస్టెడ్ క్వైరీ లోపల మనం ఏం చేస్తామంటే మెయిన్ క్వైరీ లోపల ఇంకో క్వైరీ అనేది పెడతాం. ఆ పెట్టే క్వైరీని ఏమని పిలుస్తారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారు. మీ అందరికీ కూడా స్క్రీన్ మీద చూస్తుంటే ఏమర్థమైందంటే ఒక బ్లూ లైన్స్ ఒక బాక్స్ ఉంది చూడు, అంటే సెలెక్ట్ నేము అని పెట్టిన దాన్ని ఏమంటారంటే అవుటర్ క్వైరీ అంటారు. లోపల ఏముందంటే రెండు రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఒక బ్లూ మార్క్ నేనేం చేశాను చూడు, మార్క్ చేసి పెట్టాను. ఈ పెట్టిన దాన్ని ఏమంటారంటే సబ్ క్వైరీ అంటారు అనమాట. అంటే సబ్ క్వైరీ అంటే మీ అందరికి అర్థమైందా? సబ్ క్వైరీ అంటే మీ అందరికి ఏం అర్థమైంది? బేసికల్గా ఎస్క్యూఎల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడు ఒక క్వైరీయే కాదు రాసేది, క్వైరీ లోపల మరొక క్వైరీ పెట్టి అలా ఏం చేస్తారంటే బోల్డ్ అంత క్వైరీస్ అనేవి చేస్తూ ఉంటారు. ఒక క్వైరీ లోపల పెట్టే క్వైరీని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకేనా. ఈ సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక టాస్క్ అనేది తీసుకుందాం. ఆ టాస్క్ ఏంటిది అంటే నా దగ్గర ఏముంది అంటే ఒక డేటా అనేది ఉందన్నమాట. ఏ డేటా ఉంది అంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల వాచెస్ అనేవి ఉన్నాయి. ఆ వాచెస్కి బోల్డ్ అన్ని రేటింగ్స్ ఉన్నాయి. వాటిల్లో నాకేం కావాలి అనుకున్నా అంటే ఏ వాచ్ యొక్క రేటింగ్ అయితే ఏ వాచ్ యొక్క రేటింగ్ వేరియన్స్ ఎంత అనేది నేను తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకోవాలి అంటే మనం ఎలా క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తామనేది ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం. ఓకేనా? ఓకేనా. సతీష్ చెప్పున్నాను, నీ డౌట్ ఏందో? సార్ అర్థం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అసలు యావరేజ్ వాల్యూ ఎలా తెలుసుకుంటారో చూద్దాం అనుకున్నాను. సెలెక్ట్ ఏం చేశాను, సెలెక్ట్ అని పెట్టేసి నేనేం చేశాను యావరేజ్ వాల్యూ కనుక తెలుసు. సెలెక్ట్ ఏం చేశాను, స్టార్ మామూలుగా మనం ఏం చేసాము ఫ్రమ్ అని పెట్టేసేసి ఇప్పుడు ఏం చేశాను ప్రోడక్ట్ అని పెట్టేసి నేను ఒక సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు ఏమైంది, నా దగ్గర ఏదైతే తీసుకున్నానో కాలమ్స్ కి సంబంధించి నాకు వచ్చేసేసింది. నాకు రేటింగ్ వేరియన్స్ చూడాలంటే మీ అందరికి చెప్పాను, రేటింగ్ వేరియన్స్ అంటే ఏంటి, యావరేజ్ రేటింగ్ నుండి ఒరిజినల్ రేటింగ్ అనేది తెలియాలి. ఒరిజినల్ రేటింగ్ అంటే నాకు టేబుల్లో కనపడుతుంది. యావరేజ్ రేటింగ్ అనేది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో చూద్దాం అనుకున్నాం. అలా యావరేజ్ రేటింగ్ అనేది తెలుసుకోవాలనుకో ఒక క్వైరీ నుండి మ్యాక్స్ వాల్యూ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు? వసంత చెప్పగలవా? ఈ ప్రోడక్ట్ లో నాకు మ్యాక్సిమం రేటింగ్ ఎంతో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే Yes, sir. మ్యాథ్స్ అని పెట్టి రౌండ్ బ్రేసెస్ లో నేను చేశానంటే రేటింగ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూడు, దీంట్లో హైయెస్ట్ రేటింగ్ ఎంతంటే 5 అని వచ్చేసేసింది. ఓకేనా? అలానే నాకేం కావాలనుకున్నా అంటే మినిమం రేటింగ్ ఎంతో తెలుసుకుందాం అనుకున్నా. అలా అయితే నేనేం చేశాను, మిన్ అని పెట్టి రేటింగ్ అని చేసాను. అప్పుడు ఏమైంది, నాకు మినిమం రేటింగ్ ఎంతో వచ్చేసింది.
అసలు ఈ టేబుల్లో అన్నిటికి కూడా నాకు ఏం కావాలంటే యావరేజ్ రేటింగ్ ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. యావరేజ్ రేటింగ్ ఎంత తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, ఏవి అని పెట్టేసి ఎక్కడికి వెళ్ళి రేటింగ్ అని కొట్టేసాను. అప్పుడు నాకేమైందంటే యావరేజ్ రేటింగ్ ఎంతో నాకు వచ్చేసింది. అంటే యావరేజ్ రేటింగ్ తెలుసుకోవడం ఎలా అనేది మీ అందరికీ వచ్చేసినట్టేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే ఏ ప్రోడక్ట్స్ తెలుసుకున్నా అంటే అన్ని ప్రోడక్ట్స్ వద్దు నాకు, ఓన్లీ ఫర్ నాకు ఏటి కావాలంటే వేర్ ఏటి కావాలనుకున్నాం, కేటగిరీ లైక్ ఈక్వల్ టు పెట్టుకోవచ్చు, లైక్ పెట్టుకోవచ్చు. లైక్ అనేది ఎందుకు పెట్టుకున్నాం, మనం తీసుకున్న స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ లో మనం ఏం చేస్తామంటే లైక్ అనేది పెట్టుకుంటాం అనమాట. వాచ్ అని పెట్టాను, పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే వాచెస్ యొక్క యావరేజ్ రేటింగ్ మొత్తం కూడా నాకు వచ్చేసేసింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంది, నా దగ్గర ఉన్న క్వైరీ ఏంది, యావరేజ్ రేటింగ్ తెలుసుకోవాలంటే నాకు ఆన్సర్ దొరికింది. యావరేజ్ రేటింగ్ కి ఆన్సర్ దొరికిందా? దీంట్లో నేనేం చేయాలి, రేటింగ్ అనే కాలం తీసేయాలి. ఈ రేటింగ్ అనే కాలం తీసేస్తే నాకేమైంది అంటే అప్పుడు రేటింగ్ వేరియన్స్ అనేది వస్తుంది. అంతేనా కాదా? ఈ వాల్యూని తీసేయాలంటే నేనేం చేయాలంటే మైనస్ చేయడం చాలా కష్టం అనమాట. అలా మైనస్ చేయాలి అంటే, అలా చేయాలి అంటే ఏం చేస్తున్నాను, యావరేజ్ అనే దాంట్లో నుండి ఒరిజినల్ రేటింగ్ మైనస్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేసామంటే ఒక న్యూ కాన్సెప్ట్ని అచీవ్ చేసుకున్నాం. దానిని ఏమని పిలుస్తామంటే సబ్ క్వైరీ అని పిలుస్తాం అనమాట. సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ఆ కాన్సెప్ట్ని మనం అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టేద్దాం, ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే మామూలుగా నేనేం చేశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి నేను ప్రోడక్ట్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏవైతే ఉన్నాయో అన్ని కాలమ్స్కి సంబంధించిన డేటా వచ్చేసింది. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే వేర్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే కేటగిరీ అనేది ఏం చేశానంటే నాకు కావాల్సింది లైక్ ఏమని పెట్టానంటే పెట్టాను అనమాట. అంటే నాకు ఏం కావాలంటే ఆ వాచ్ అనే టేబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని నాకు కావాలని చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో నేను ఏం చేశానంటే నాకు కావాల్సింది నాకు ఏమేం కావాలి, ఏ వాచ్ నేమ్ ఏందో కావాలి, ఆ నేమ్ కావాలి. అట్ ది సేమ్ టైం నాకేం కావాలి, వాచ్ పేరు కావాలి ఒకటి, తర్వాత దాని యొక్క రేటింగ్ వేరియన్స్ అనేది ఎంతో కావాలన్నమాట. ఈ రెండు డీటెయిల్స్ మాత్రమే టేబుల్లో ఉండేటట్లు ఉంటే చాలన్నమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, ఈ రెండు వాల్యూస్ మాత్రమే నాకు టేబుల్లో ఉండాలన్నమాట. అలా ఉండాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, స్టార్ పెట్టాను, అన్నీ వస్తాయి కాబట్టి తీసేసి నేమ్ అని పెట్టాను. అంటే నేమ్ అనే ఒక కాలం కావాలి. తర్వాత నాకు ఏం కావాలి, రేటింగ్ వేరియన్స్ అనేది మాత్రమే కావాలి. ఆ రేటింగ్ వేరియన్స్ తెలుసుకోవాలంటే దానికి ఏం చెప్పాను, యావరేజ్ రేటింగ్ చేసేసి దాంట్లో ఒరిజినల్ రేటింగ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు, రేటింగ్ వేరియన్స్ అంటారని చెప్పాను. ఈ డేటా అనేది తెచ్చుకోవాలంటే నాకు డైరెక్ట్ గా అయితే తెచ్చుకోలేమన్నమాట SQL లో. అందుకోసం నేనేం చేశానంటే ఒక సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేశాను. ఆ సబ్ క్వైరీ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ కాలంలో మనకు రెండో కాలంలో కదా మనకు కావాల్సింది ఏమేమి ఉండాలి, ఫస్ట్ కాలంలో ఏమి ఉండాలి, నేమ్ అనేది ఉండాలి కాబట్టి నేమ్ అనే దాన్ని క్రియేట్ చేశాను. రెండో కాలంలో ఏముండాలి, రేటింగ్ వేరియన్స్ అనే కాలం ఉండాలి. ఆ రేటింగ్ వేరియన్స్ అనే ఒక్క కాలం కోసం నేనేం చేశానంటే సపరేట్గా ఒక సబ్ క్వైరీ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఈ రేటింగ్ వేరియన్స్ అనే కాలంని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా చేసామంటే ఇక్కడ మనం రాసుకున్నాం చూడిందాక, ఈ క్వైరీ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఈ క్వైరీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెడితే అప్పుడు ఏమైందంటే ఈ మొత్తం కూడా ఏమైద్దో చూడు, ఈ మొత్తం కూడా ఏమైద్ది, ఈ మొత్తం వాల్యూ ఎంత, ఈ మొత్తం వాల్యూ ఎంత, ఈ మొత్తం వాల్యూ ఏమంటారు, యావరేజ్ రేటింగ్ అంటారా, యావరేజ్ రేటింగ్ అంటారా. ఇప్పుడు నాకు వచ్చేసింది ఈ టేబుల్లో ఏమొచ్చింది, యావరేజ్ వాల్యూ వచ్చేసింది, యావరేజ్ రేటింగ్ వచ్చేసింది. దాంట్లో మనం ఏం తీసేయాలి, ఒరిజినల్ రేటింగ్ అనే దాన్ని తీసేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఈ బ్రాకెట్ బట్టి దాని మీనింగ్ మీ అందరికి అర్థమైంది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్న టాస్క్ యొక్క మీనింగ్ అంతా అర్థమైపోయింది. దాని తర్వాత నేను ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసి మైనస్ పెట్టాను. మైనస్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, సబ్ట్రాక్ట్ అనేది చేస్తున్నాను. ఆ
ఆ సబ్ట్రాక్ట్ అనేది దేన్ని చేస్తున్నాను నేను, దీంట్లో రేటింగ్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంతో నేనేం చేస్తున్నా అంటే యావరేజ్ వాల్యూ, అన్ని టేబుల్లో వచ్చిన యావరేజ్ వాల్యూలో నుండి ఒరిజినల్ రేటింగ్ అనే దాన్ని డిలీట్ చేసేసాను అనమాట. డిలీట్ చేస్తే వచ్చిన దాన్ని ఏమని పిలుస్తాము, మనము ఏమని పిలుస్తాం, చెప్పాలి కదా, Rating variance. పిలుస్తాము, ఏమని పిలుస్తాము, యావరేజ్ రేటింగ్ అంటాం. ఇంతవరకు పెట్టి చూసామనుకో అప్పుడు ఏమైంది, యావరేజ్ రేటింగ్ మైనస్ సంథింగ్ అని వస్తుంది. అది కాదు కానీ నాకు రావాల్సింది, నాకు కావాల్సిన కాలం నేమ్ పెట్టాలనుకో అప్పుడు ఏం చేయొచ్చు, ఎలియాస్ అని చేసేసి Rating ఏం చేశానంటే Rating variance. underscore వేరియన్స్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే అప్పుడు నాకేమేమి కాలమ్స్ వచ్చినాయో చూడు, నేమ్ అనే కాలం వచ్చింది, రెండోది రేటింగ్ వేరియన్స్ అనే కాలం వచ్చేసింది. అంటే మనకి ఇప్పుడు ఏం చేసేసాను, రేటింగ్ వేరియన్స్ అనే కాలం తెచ్చుకోవడానికి నేనేం చేశాను, ఇక్కడ ఒక క్వైరీ అనేది రాశాను కదా, మామూలుగా అయితే యావరేజ్ మైనస్ రేటింగ్ అని పెడితే నాకు వచ్చేసేయాలి. కానీ అలా రాలేదు కాబట్టి దానికోసం నేనేం చేశానంటే సపరేట్గా మరొక క్వైరీ రాసినప్పుడు మాత్రమే నాకు ఆ డీటెయిల్స్ అనేది రావడం వచ్చింది. ఇలా ఒక క్వైరీ లోపల మనకి డీటెయిల్స్ రావడానికి మరొక క్వైరీ కనుక లోపల పెట్టి రాసామనుకో, అలా లోపల పెట్టి రాసే క్వైరీని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారు. అంటే మనకి కావాల్సిన డేటాని డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారంటే ఇలా సబ్ క్వైరీస్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే కావాల్సిన థింగ్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే మీ అందరికీ కూడా అర్థమైందా సబ్ క్వైరీ అంటే ఏంటో, అర్థమైందా? ఇంకేమన్నా డౌట్ ఉందా? No, sir. అందరికి అర్థమైందా? yes sir. ఈ సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. No, sir. ఓకే, టుమారో సెషన్ మళ్ళీ ఈ రోజు సెషన్ రైట్ నో ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.